నాలెడ్జ్ పర్సన్స్ ఒక పవిత్రమైనటువంటి మనం బ్రాహ్మణ హింస అంటారు. బ్రాహ్మణ హింస అంటే సరే ఇప్పుడు మనం మాట్లాడితే కులపరంగా బ్రాహ్మలు అని అనడానికి లేదు. ఎందుకంటే కులపరంగా మన కులాలు లేవు అసలు. తెలుసా మీకు? కులాలు మన దగ్గర లేవు. మనం పెట్టుకున్నవే కులాలు. వర్ణాలు ఉన్నాయి. బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం, వైశ్య వర్ణం, శూద్ర వర్ణం. ఈ వర్ణాలు అంటే ఏంటంటే వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ క్యారెక్టర్ బట్టి, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ బట్టి పలానా వాళ్ళు బ్రాహ్మలు, పలానా వాళ్ళు క్షత్రియులు, పలానా వాళ్ళు వైశ్యులు, పలానా వాళ్ళు శూద్రులు అని ఒక డివిజన్స్ చేశారు. చేసిన డివిజన్స్ తర్వాత ఈ పరంపర నిలబడాలి అంటే ఒక జ్ఞానవంతుడుగా ఉన్నావు కాబట్టి నీ కొడుకు నువ్వు జ్ఞానం నేర్పించగలుగుతావు. సిఏ గారు పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ అయినా వాళ్ళ కొడుక్కి చాలా సింపుల్ గా అవుతుంది అతను వర్త్ క్యాండిడేట్ అయితే. కానీ బయట వర్త్ క్యాండిడేట్ ఉన్నా తండ్రి ఒక కండక్టరో లేకపోతే ఒక డాక్టరో అయితే ఇంత సింపుల్ గా అతనికి అవ్వదు. అదే అందుకని ఆ ఇంట్లో ఒక వాతావరణం, మీ ఇంట్లో మన ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ విద్యలు తొందరగా అబ్బుతాయి కాబట్టి చిన్నప్పటి నుంచి అవే మాటలు వింటూ ఉంటారు, అవే విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఒక కంసాలి వర్క్ చేసే గోల్డ్ స్మిత్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి అవే పనిముట్లు చూస్తాడు, ఆ బంగారం ఆ తూనికలు ఏం చేస్తున్నాడు చూస్తాడు కాబట్టి సర్టెన్ ఏజ్ రావడంతోనే చాలా సులువుగా చెప్పొచ్చు. ఇప్పుడు నా పోటీ వెళ్ళి నేను గోల్డ్ స్మిత్ అవ్వాలి ఏం చేయాలి అంటే